హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈవేళ నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆఫీస్కి సంబంధించింది, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించింది కాదు, ఇది ఆఫీస్కి సంబంధించింది. ఆఫీస్ స్టాఫ్కు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ ఆఫీస్ డ్రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు ఇది నాకు ప్రేరేపణ వచ్చిందంటే, నేను టీచింగ్తో పాటు ఆఫీస్ వర్క్ కూడా చేస్తూ ఉంటాను. సమయం వచ్చినప్పుడు నేను డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు చిన్న సంఘటనలను ఆఫీస్లో గమనించాను. నేను ఏ ఆఫీస్లోనైనా అందువల్ల కొద్దిగా క్లారిటీ ఇచ్చేదానికి నేను ఈవేళ ఈ యొక్క వీడియోని చేయడం జరిగిందన్నమాట. దెన్ వాట్ ఈస్ ద టాపిక్ టు బి టాట్ బై మీ ఈజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫీస్ నోట్ అండ్ నోట్ ఫైల్. ఇక్కడ మనకు చాలా కొద్దిగా అంటే న్యూలీ రిక్రూటెడ్ క్యాండిడేట్స్కు అసలు డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. అసలు ఆఫీస్ నోట్ ఏంది, తర్వాత వచ్చేసి నోట్ ఫైల్ ఏంది, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ ఆర్ బోత్ ఆర్ సేమ్ అనే విషయం పైన నేను ఈవేళ చెప్పబోతున్నాను అన్నమాట. మీరు అనుకున్నట్టుగా రెండు సేమ్ కాదు. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇన్ షార్ట్, there is a gulf difference between office note and a note file. Okay, yeah, let us go for getting more idea on it. Okay, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఆఫీస్ నోట్ ఏంటని. ఎందుకంటే ఫస్ట్ ఆఫీస్ నోట్ తెలుసుకోవాలా, ఆ తర్వాత నోట్ ఫైల్ తెలుసుకోవాలి. అసలు ఆఫీస్ నోట్ ఏంటంటే, మనకు ఆఫీస్లోనే మన అధికారికి ఒక పర్మిషన్ కోసం మనం పెడతామన్నమాట. అటువంటి దాన్ని ఏమంటామంటే ఆఫీస్ నోట్ అని చెప్పేసి అంటాం. ఈ ఆఫీస్ నోట్ ఏ విధంగా రాయాలి, దాంట్లో ఆర్సీ నంబర్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత వచ్చి హెడ్డింగ్స్ ఏ విధంగా పెట్టాలి, తర్వాత రెఫరెన్స్, తర్వాత సబ్జెక్ట్ ఏ విధంగా మనం ప్రెస్సేగా చేయాలి అనేటివి, తర్వాత పేరా నంబర్స్, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను మీకు. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఫోర్త్ కమింగ్ వీడియోస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ ఏంటంటే బేస్, ముందు టెర్మినాలజీ, ఆఫీస్ టెర్మినాలజీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఆఫీస్ టెర్మినాలజీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఆఫీస్ నోట్, దెన్ నోట్ ఫైల్. ఓకే, ఆఫీస్ నోట్ ఏంటంటే ఒక సెక్షన్ క్లర్క్ కానీ, లేని పరిస్థితిలో ఒక సూపరింటెండెంట్ గారు కానీ, లేని పరిస్థితిలో మన భాషలో జూనియర్ అసిస్టెంట్స్ కానీ, లేదంటే సెక్షన్ క్లర్క్ కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే అధికారికి పర్మిషన్ కొరకు కొన్ని విషయాలు మొత్తం రాసి పెడుతూ ఉంటారు. దాన్ని ఏమంటామంటే మనం ఆఫీస్ నోట్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ నోట్ అంటే అది అంటే ఇంటర్నల్గా, అంటే సెక్షన్ ఆఫీసర్ నుంచి, లేదంటే సెక్షన్ క్లర్క్ నుంచి, లేని పరిధిలో ఒక జూనియర్ అసిస్టెంట్ నుంచి అధికారికి వెళ్ళే ఒక ఫైల్ని ఏమంటామంటే దట్ ఈస్ ఆఫీస్ నోట్. ఓకే, ఇంకా క్లియర్గా ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో హియర్ యూ కెన్ గెట్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ఇట్. An office note is nothing but a communication or a record by the section officer, superintendent or other staff members అంటే ఏంటంటే జూనియర్ అసిస్టెంట్, సెక్షన్ క్లర్క్స్, వివిధ రకాలుగా ఆఫీస్లో మనము వివిధ రకాలుగా ఆ హోదాలను పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఒక రిటర్న్ కమ్యూనికేషన్ మనం అధికారికి పంపిస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ లేకపోతే సెక్షన్ క్లర్క్ నుంచి సూపరింటెండెంట్ గారికి, సూపరింటెండెంట్ గారి నుంచి పై అధికారికి. అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనం తీసుకున్నాం అనుకోండి డిఓ గారు, అదే ఇరిగేషన్లో ఇంకొకరు, ఆ విధంగా పై అధికారి, ఆఫీసులో ఉన్న పై అధికారికి అతని యొక్క పర్మిషన్ మనం పొందేందుకు ఉన్న విషయాలంతా ఫైల్లో ఉటంకిస్తూ మనము వారిని అభ్యర్థించేదానికి వాడే ఫైల్ని ఏమంటామంటే మనం ఆఫీస్ నోట్ అని చెప్పేసి అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏంటంటే ఒపీనియన్స్, సజెషన్స్, క్లారిఫికేషన్స్, తర్వాత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే నిజ నిర్ధారణకైనా రాసే ఆ రెఫరెన్స్లు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ ద సైటెడ్, ఫస్ట్ సైటెడ్, అదేవిధంగా వైడ్ రెఫరెన్స్, సెకండ్ సైటెడ్, ఈ విధంగా మనం దాన్ని రెఫరెన్స్లు చేసుకుంటూ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనము దాన్ని నిరూపించుకుంటూ వస్తామన్నమాట. ఫైల్ అంతా అదంతా మనం రాసుకొని చివరి వచ్చేసేసి మళ్ళీ ఆఫీసర్కి ఇచ్చేస్తాం. మనం డిఓ గారు అనుకోండి, డిఓ గారికి ఇచ్చేస్తాం. మీరు మీ అభ్యర్థన ప్రకారం మీ ఆధీనంకు లోబడి ఈ ఫైల్ ఉంటుందండి అని చెప్పేసి. అది తర్వాత చెప్తాను మీకు ఏ విధంగా ఆఫీస్ నోట్ రాయాలనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఓకే, సో ఈ విధంగా మనం రాస్తాం.
ఇది దీన్ని ఏమంటామంటే మనం ఆఫీస్ నోట్ అని చెప్పేసి అంటాం. దీని గురించి ఇంకొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే ఇది ఒక సింగిల్ ఎంట్రీ. ఇట్ ఈస్ ఏ కామెంట్ ఆర్ ఎక్స్ప్లెనేషన్. ఏది ఒక కేస్ కానీ లేదంటే ఏదన్నా మనం ప్రొసీడింగ్స్ ఇవ్వకముందు అధికారికి మనం అభ్యర్థించే రాతపూర్వకంగా అభ్యర్థనే దట్ ఈస్ ఆఫీస్ నోట్. ఆఫీస్లోనే ఉంటుంది. ఆఫీస్ నోట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద ఆఫీస్. మన ఆఫీసులో ఉన్న అధికారికి మనం రాసేదనమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొసీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాము, దీని ప్రకారం ప్రొసీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాము, మరి మీరు ఏ విధంగా చెప్పగలరు అని ఒకటి. అదేవిధంగా ఏదన్నా ఒక సస్పెన్షన్ ఆర్డర్ మనము ఇష్యూ చేయాలనుకోండి, మనం సెక్షన్ క్లర్క్ చేయరు, సూపరింటెండెంట్ చేయరు. అతనికి అథారిటీ, అపాయింటింగ్ అథారిటీ మాత్రమే సస్పెండ్ చేయగలడు. అదేవిధంగా సెన్షోర్ చేయగలడు. ఏదైనా కానీ అపాయింటింగ్ అథారిటీ మాత్రమే ఇవన్నీ చేయగలరు అనమాట. అంటే అపాయింటింగ్ అథారిటీ ఏంటంటే ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ విధంగా మనం ఒపీనియన్స్ కానీ ఏ విధంగా మన డెసిషన్స్ అధికారి ముందు మనం పెడతామంటే యాజ్ పర్ ద రూల్స్, అదర్వైజ్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ రూల్స్, ఫైనల్గా ద ఎంప్లాయీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 15 days ఎర్న్ లీవ్స్ అని చెప్పేసి పెడతాం. దెన్ ఫైనల్లీ నువ్వు చెప్పేసినట్టు కాదు అది. దెన్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు యువర్ అప్రూవల్. ఇట్ ఈస్ ఫర్ కైండ్ పెర్యూజల్. అంటే ఏంటంటే మీ అధికారానికి లోబడి అది. సో ఈ విధంగా మనం రాసేదాన్ని ఏమంటామంటే ఆఫీస్ నోట్ అని చెప్పేసి అర్థమైంది అనుకుంటారు కదా. రైట్, నెక్స్ట్ ఈస్ నోట్ ఫైల్. నోట్ ఫైల్ అంటే ఏంటంటే అధికారి ఇంకా పై అధికారికి, దీన్ని మామూలుగా మనం ఆఫీస్ భాషలో ఏంటంటే చైన్ ఆఫీసర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు, లేని పరిస్థితుల్లో మండలం లెవెల్లో ఉంటారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చినామంటే మండలం లెవెల్లో ఎవరుంటారు, మన ఎంఈఓ గారు ఉంటారు. దానికి ఆ ఎంఈఓ గారి నుంచి డిఈఓ గారికి, డిఈఓ గారి నుంచి కలెక్టర్ గారికి. దిస్ ఈజ్ కాల్డ్ చైన్ ఆఫీసర్స్. అంటే ఇదేంటంటే ఒక హైరార్కీలో మనం ఉన్నప్పుడు ఏంటంటే ఒక చైన్ లాగా లింకులు తగులుకొని ఉన్నతాధికారులు అంతా టచ్ అయి ఉంటారు అనమాట. సో దీన్నే ఏమంటామంటే చైన్ ఆఫీసర్. ఇక్కడ కార్యాలయంలో ఉన్న అధిపతి చైన్ ఆఫీసర్ అంటే ఇమీడియట్గా తన ఆఫీసర్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ గారికి పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మనం నోట్ ఫైల్ పెడతాం. ఇది తేడా. ఆఫీస్ నోట్కు నోట్ ఫైల్కు తేడా ఏంటంటే ఆఫీసులోనే ఆ ఆఫీస్ యొక్క అధికారిని మనం పర్మిషన్ అడిగితే దట్ ఈస్ కాల్డ్ ఆఫీస్ నోట్. ఆఫీస్ అంటేనే దాంట్లోనే ఉంది. నోట్ ఫైల్ ఏంటంటే ఆ అధికారి ఇంకొంచెం నాకు డెసిషన్స్ కోసం ఈ డెసిషన్స్ నేను తీసుకున్నానండి, ఇంకా ఏమన్నా దీని గురించి మీరు ఫైనల్ నెసెసరీ ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థించడం అనమాట. ఆ అధికారికి పై అధికారి దాదాపుగా కలెక్టర్ గారే ఉంటారనమాట. ఆ అధికారికి రాసే నోట్ ఏంటంటే నోట్ ఫైల్. ఇప్పుడు దాని గురించి మనం కూలంకషంగా మనం చర్చించుకుందాం. నోట్ ఫైల్ is the entire compilation of the office notes recorded in the files from the beginning till the final decision. For example, ఆఫీస్ నోటు మనము ఒక డైరీ అనుకుందాం, డైరీలో ఒక ఎంట్రీ అనుకుందాం, టోటల్ డైరీ అంతా కలిపితే నోట్ ఫైల్. ఈ యొక్క ఆఫీస్ నోట్లో కేవలం ఎంట్రీసే ఉంటాయి. ఎప్పుడైతే మనకు డెసిషన్ అధికారికి అంటే అధికారి తీసుకోలేకపోవడమో లేకపోతే పై అధికారి చెప్తే బాగుండని కొన్ని కేసులు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఆఫీస్లో ఉన్న అధికారి ఈ యొక్క ఆఫీస్ నోట్లో ఉన్న సారాంశం అంతా ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగా రాసి, అంటే ఎంత తక్కువగా అంటే ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ప్రెషర్ రైటింగ్. ప్రెషర్ రైటింగ్ అనేది ఆఫీస్ స్టాఫ్కి తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ప్రెషర్ రైటింగ్ ఏంటంటే 1/3 మనము ఉన్న విషయాన్ని అంతా తగ్గించి కండెన్స్ చేసి మనము రాయవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పై అధికారి అనగా కలెక్టర్ గారికి అంత సమయం ఉండదు, పేజీలు చదివే సమయం ఉండదు. ఆ పేజీలలో 100 పేజీలలో ఉన్న సారాంశం అంతా 1-2 పేజీలలో లీగల్ షీట్లో 1-2 పేజీలలో కండెన్స్ చేయాలి, కాంపాక్ట్ చేయాలి. కాంపాక్ట్ చేసి ఒక పారాగ్రాఫ్ చదవంగానే ఒక 5-6 పేజీల యొక్క మ్యాటర్ దాంట్లో రావాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రెషర్ రైటింగ్. ఆ ప్రెషర్ రైటింగ్లో మనం పై అధికారికి నోట్ ఫైల్ చేయాలి. అదే ఆఫీస్ నోట్ ఏంటంటే ఎలాబరేటెడ్గా ఉంటుందన్నమాట, ఎందుకంటే ప్రతిరోజు నడిచేది. ఫైనల్ డెసిషన్కి వచ్చే లోపల ఆఫీస్ నోటు ఫైనల్ డెసిషన్కు ఈ సెక్షన్ క్లర్క్ పెడతాడు. అధికారి దీనిపైన కలెక్టర్ గారు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అధికారికి ఒకవేళ
అతని యొక్క డిస్క్రిప్షన్లో వచ్చింది అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా అధికారి ఏం చేస్తారంటే కలెక్టర్ గారికి రాసేస్తారు. దాన్నే ఏంటంటే నోట్ ఫైల్ అంటాం. సెక్షన్ క్లర్క్ ఒక అధికారికి, ఆఫీసులో ఉన్న అధికారికి, అంటే ఆ కార్యాలయం అధికారికి రాస్తే దట్ ఈస్ కాల్డ్ ఆఫీస్ నోట్. ఆ అధికారి చైన్ ఆఫీసర్ అంటాం దాన్ని మామూలు మన భాషలో. ఆ చైన్ ఆఫీసర్కి రాస్తే నెక్స్ట్ కలెక్టర్ గారు రాసినామంటే దట్ ఈస్ నోట్ ఫైల్. ఈ నోట్ ఫైల్ ఏ విధంగా రాయాలనేది తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే రాసే విధానంలో కూడా నోట్ ఫైల్ ఒక విధంగా రాయాలి, ఆఫీస్ నోట్ ఒక విధంగా రాయాలి. ఆఫీస్ నోట్లో పదాల యొక్క అమరిక లూజ్గా ఉంటాయి. అదే నోట్ ఫైల్కి వచ్చే లోపల కలెక్టర్ గారి యొక్క స్టాండర్డ్ మనం అందుకోలేకపోయినా ఆ స్టాండర్డ్లోకి తీసుకురావాలి మనం. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఆఫీస్ స్టాఫ్, నోట్ ఫైల్లో ఉన్న లాంగ్వేజ్ వేరే ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసేసి ఆఫీస్ నోట్లో ఉన్న లాంగ్వేజ్ వేరే ఉంటుంది. ఈ విధంగా మనం పకడ్బందీగా మనం నేర్చుకున్నాం అనుకోండి కష్టపడి, ఆ తర్వాత డ్రాఫ్టింగ్ ఒక్కసారి మీకు చేతిలోకి వచ్చింది అనుకోండి, ఆఫీస్ ఎవరికైనా కానీ ఆఫీస్ స్టాఫ్కు ఇక మీరే కింగ్. ఎవరికైనా కానీ ఆ డ్రాఫ్టింగ్తో సంబంధం ఉన్న వాళ్ళు మాత్రం కష్టపడి మొత్తం మెటీరియల్ గ్యాదర్ చేసుకొని దానికి తేడా ఏంది, దీనికి తేడా ఏంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్, వాట్ ఈస్ సిమిలారిటీ బిట్వీన్ దట్ అండ్ దిస్, ఈ విధంగా మనం నేర్చుకోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్చువల్ లెర్నింగ్, రైట్? సో ఇదేంటంటే ఇట్ ఈస్ అ రన్నింగ్ రికార్డ్. నోట్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్ రికార్డ్. ఫైనల్గా ఈ నోట్ ఫైల్ని చూసే అధికారి ఏం చేస్తారంటే కింద ఒక చిన్న ఎండార్స్మెంట్ చేస్తారు, అంతే. ఎండార్స్మెంట్, అగ్రీడ్, నాట్ అగ్రీడ్, వెయిట్, ఇంతే రాసేది. వైలెట్ పెన్తో రాస్తారు కలెక్టర్ గారు. అగ్రీ, నాట్ అగ్రీడ్, యాక్సెప్టెడ్, నాట్ యాక్సెప్టెడ్, థింక్ వన్స్ అగైన్, డిస్కస్, ఇవే రాస్తారనమాట. దీన్ని బట్టి మళ్ళీ మనం నోట్ ఫైల్ రన్ చేస్తాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ నోట్ ఫైల్లో ఏమేమి ఉంటాయి? ఈ నోట్ ఫైల్లో ఏమేమి ఉంటాయంటే ఆల్ ఆఫీస్ నోట్స్, క్లర్క్, సెక్షన్ ఆఫీసర్ చేసిన మొత్తం ఆ యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ నోట్ ఫైల్లో బాగా క్రోడీకరించి పెట్టాలి. తర్వాత వచ్చేసేసి అబ్జర్వేషన్ ఆఫ్ ది హైయర్ అథారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సస్పెండ్ చేయాలా, సస్పెండ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఆ యొక్క మండలం అధికారిని, ఆ తర్వాత వచ్చేసి ఆ వ్యక్తి పనిచేసే అధికారులను అందరి యొక్క రిపోర్ట్స్ అంతా తీసుకొని ఆ రిపోర్ట్స్ యొక్క సారాంశాన్ని మళ్ళీ వడగట్టి ఒక చిన్న పార్ట్లో వేయాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ నోట్ ఫైల్. ఓకే, ఎందుకు ఆ విధంగా మనం క్లియర్గా ఏ ఒక్కటి మిస్ కాకుండా రాస్తే అప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకునే దానికి అధికారికి ఈజీ అవుతుంది. లేని పరిస్థితుల్లో మళ్ళీ వేగంగా రాసేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఫైల్. ఒక్కసారి ఒక క్లర్క్ కానీ ఆ తర్వాత ఆఫీసర్ కానీ, ఎందుకంటే ఆఫీసర్ సెక్షన్ క్లర్క్స్ని నమ్ముతారు కాబట్టి ఆ సెక్షన్ క్లర్క్ సరిగ్గా రాయలేదు, ఆయన ద్వారా పోయిన ఫైలు డిఓ గారు కానీ ఏదైనా జిల్లా అధికారులు సంతకం పెట్టిన ఫైలు మళ్ళీ వేగ్ అని చెప్పి వెనక్కి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్మీర్ ఆన్ అస్, మార్క్ ఆన్ అస్, బ్యాడ్ స్పాట్ ఆన్ అస్. కాబట్టి కలెక్టర్ గారు ఆ లెటర్ చదివేటప్పుడు, అంటే నోట్ ఫైల్ చదివేటప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా మొత్తం బ్రెయిన్లోకి వెళ్ళిపోయేటట్టు కొంతన్నా మనం ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అసలు నోట్ ఫైల్ ఇంపార్టెంటా, ఆఫీస్ నోట్ ఇంపార్టెంటా అని తీసుకున్నామంటే దాంట్లో పవర్ఫుల్ ఏంటంటే నోట్ ఫైల్. నోట్ ఫైల్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, ఈ నోట్ ఫైల్ని తీసుకునేసి కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటారనమాట. ఈ నోట్ ఫైల్లో ఉన్న మ్యాటర్ని బట్టే ఫైనల్ డెసిషన్స్, ఆ తర్వాత జస్టిఫికేషన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు చెప్పిన సారాంశాన్ని అంతా ఒక చిన్న మాటలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే డైరీ తీసుకోండి. మనం ప్రతిరోజు రాస్తాం కదా, ఇట్ ఈస్ కాల్డ్ డైరీ. ఈ డైరీలో ప్రతిరోజు ఒక ఎంట్రీ ఇస్తాం. అది మనకు ఆఫీస్ నోట్ అయితే అంటే ఎంట్రీలే ఉంటాయి దాంట్లో, కంటిన్యూషన్ నోట్ లాగా. అలా కాకుండా డైరీలో ఉన్న సారాంశాన్ని అంతా క్రోడీకరించి తక్కువ స్పేస్లో మనం రాసేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ నోట్ ఫైల్. అంతే, ఇంకేం లేదన్నమాట. నోట్ ఫైల్ ఎలా రాయాలి, అదేవిధంగా ఆఫీస్ నోట్ ఏ విధంగా రాయాలి అనేది రానున్న వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆఫీస్ టెర్మినాలజీ. ప్రతి ఒక్కటి ఆఫీస్ టెర్మినాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, సెన్స్యూర్ అంటే ఏంటి, జడ్జిమెంట్ అంటే ఏంటి, తర్వాత డాకెట్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసేసి ఎంఓయూ అంటే ఏంది, యూఓ నోట్ ఏందంటే ఏంది, ఇవన్నీ మీకు క్లియర్గా చెప్పాలని నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోలు వస్తూనే ఉంటాయి మీకు.
ఆఫీస్కి సంబంధించి వస్తాయి, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి వస్తాయి, వొకాబులరీ గురించి సంబంధించి వస్తాయి. అంటే నాకు ఏం నాలెడ్జ్ ఉందో అది అందరికీ పంచుకోవాలని చెప్పేసి నాకు ఒక తపనుంది. ఈ యొక్క వీడియో నచ్చిందంటే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. పూర్తిగా టైప్ చేయండి, ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి అని పూర్తిగా టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.